నామానికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రియ రక్షకుడైన క్రీస్తు నామం పేరిట ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనములు. ఈ దిన వాక్యం మనం చూసుకున్నట్లయితే, నీ సంతానమును నిత్యముగా విస్తరింపజేసేదను. ఆదికాండము 16వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, నీ సంతానమును నిత్యముగా విస్తరింపచేస్తానని దేవుడు హాగరుతో వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఈ దినము వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి ఈమెకి ఎటువంటి సంబంధం లేదు. దేవుడు అంటే తెలియదు. ఒక ఐగుప్తు దేశం నుంచి వచ్చిన ఈమెను దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఈ యొక్క దినాన్న మరి నీవు కూడా ఎటువంటి పరిస్థితిలో ఉన్నావో, వేదనకరమైన స్థితిలో ఉన్న హాగరును ఆశీర్వదిస్తున్న దేవుడు నిన్ను కూడా చూస్తూ ఉన్నాడు. ఆమెను చూశాడు. ఆమె వేదనలో ఉన్నదని, ఆమె బాధలో ఉందని, మరి ఇంటిలో అంటే ఆ యొక్క యజమానిని ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ యొక్క గర్భంతో ఉండి తను ఎంతగానో ఇబ్బందులు పడుతుందని దేవుడు చూసి, నువ్వు గర్భంతో ఉన్నావు, ఇక్కడ ఉంటే మంచిది కాదు, తిరిగి నీ ఇంటికి వెళ్ళు, నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నిశ్చయముగా నీవు నీ యొక్క సంతానము విస్తరింపబడుతుందని దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. నిజమే, ద్వేషింపబడిన వారిని మరి అలాగే నిందల పాలు అవమానాల పాలు అవుతూ గర్భఫలం విషయంలో ఎన్నో మాటలు పడుతున్న వారిని ఆయన విడిచిపెట్టడు. ఆయన ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు, నిన్ను విస్తరింపజేస్తానని. అలాగే లేయా జీవితం కూడా మనం చూసినట్లయితే, లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భమును తెరచెను. ఎవరు చూశారండి? లేయను కూడా యెహోవా చూశాడు. దేవుడు చూసి ఆమెకు గర్భమునిచ్చాడు. ద్వేషింపబడుట మనం చూసినట్లయితే ఆదికాండం 29వ అధ్యాయం 31వ వచనంలో ఈ ఒక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. అయితే ఫస్ట్ నుంచి కూడా దేవుడు ఈ సంతాన విషయంలో ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆదికాండంలో ఆదాము కాడి నుంచి కూడా గర్భఫలం విషయంలో ఆశీర్వాదం పొందుకుంటూ ఉన్నాము. అయితే ఎందుకని దేవుడు గర్భఫలం విషయంలో ఇంత జాగ్రత్తగా ఆశీర్వదిస్తూ ఉన్నాడంటే, ఈ యొక్క పుట్టిన బిడ్డలు ఆయన కొరకు, ఆయన బిడ్డలుగా జీవించాలి, ఆయన నామానికి మహిమ కీర్తి కలగడానికి వారు జీవించాలి అనేది ఆయన ఆశపడుతూ ఉన్నారు. ఆయన ఇష్టానికి బ్రతకాలనేది దేవుడు ఆశపడుతూ తన కొరకు బిడ్డలు కావాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతో, ప్రణాళికతో మనకి గర్భఫలం అనేది ఇస్తూ ఉన్నారండి. స్త్రీలో ఎన్ని ఉన్నా కూడా, స్త్రీకి ఎంత ధనం ఉన్నా, ఎంత వైభోగాలున్నా, ఎంత ఉన్నా, అంతస్తున్నా, ఆస్తులున్నా కూడా యొక్క గర్భం అనేది బిడ్డలు అనేది లేకపోతే ఆమె జీవితంలో ఎన్ని ఉన్నా కూడా వ్యర్థమే, సున్నా కదండి. అందుకని గర్భఫలం ఎంతగానో ఏడుస్తూ కన్నీరు కాస్తున్న హన్నాను మనం చూస్తున్నాము. లేయా జీవితంలో జరిగిన అద్భుత కార్యాలు మనం చూస్తున్నాము. హాగరు జీవితంలో ఇచ్చిన వాగ్దానాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇదంతా కూడా ఎందుకండి? ఎందుకంటే దేవునికి బిడ్డలుగా, ఆయన కృప మహిమ కీర్తి కొరకే మనము జీవించాలని, పుట్టాలని, బిడ్డలు అట్టి మార్గంలో, దేవుని మార్గంలో నడవాలని ఆయన ఇష్టపడుతూ, ఆయన కోరుకుంటూ బిడ్డలను మనకి ఇస్తూ ఉన్నారండి. హన్నా అయితే గొప్ప మనస్తత్వం ఆమెది. ఆమె క్రియల రూపంలో ఆమె విశ్వాసాన్ని, ఆమె భక్తిని జీవించింది. తనకిచ్చిన కుమారుడు తన కొరకు కాదు, దేవుని కొరకు తను వాడబడాలని పాలు విడవడం ఆలస్యము, దేవుని సన్నిధిలో విడిచిపెట్టింది. నిజమే, దేవుడు ఇచ్చిన గర్భఫలం అని చెప్పుకుంటూ ఉన్నాము. అట్టి గర్భఫలాన్ని దేవుని కొరకే పెంచాలని ఆశపడుతూ ఉన్నారు. అయితే ఈ యొక్క వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు, నీ సంతానమును నిత్యముగా విస్తరింపచేస్తానని, నీకు సంతానాన్ని ఇస్తానని. అయితే నీకు ఇచ్చిన బిడ్డను ఆయన నామానికి మహిమకరంగా పెంచాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. ఆయన కృప మహిమ కీర్తి నిమిత్తమే ఈ జగత్ పునాది వేయబడక మునుపు క్రీస్తులో మనందరినీ కూడా ఏర్పరచుకొని భూలోకంలో మానవానిగా మరి నిర్మించుకున్నాడు.
అట్టి వారిగా జీవించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అట్టి వారిగా మనందరం కూడా దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మనకిచ్చిన ఈ యొక్క ఆశీర్వాదాన్ని బట్టి మనకిచ్చిన బిడ్డలను కూడా ఆయన మార్గంలో నడిపిస్తూ దేవునికి మహిమకరంగా నిలబెట్టాలని ఆయన కోరుకుంటున్నారు. అట్టి కోరిక నెరవేర్చబడాలని మనందరూ కూడా ప్రార్థిస్తూ మనకిచ్చిన బిడ్డలను ఇక నుంచి అయినా దేవుని యొక్క మార్గంలో దేవుని సన్నిధిలో పెంచాలని ఆశపడుతూ ఈ యొక్క కొద్ది మాటలను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మనకిచ్చిన ఈ సంతానాన్ని అభివృద్ధి పరిచి దేవునికి మహిమకరంగా నిలబెట్టుకోవాలని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను. ఆమేన్. వందనాలు.